మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతార్పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు రాజకీయ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దేవలింగం, కరుణాకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంబేద్కర్ రచించడమే కాదు, ఓటు అంటే ఏందనేది తెలిపింది. ఓటు గురించి దాని ప్రాధాన్యత ఏంది, ఒక్క ఓటుతో మన వాజ్పేయి పడిపోయిండు. అటువంటి ఓటు హక్కు రచించింది మన అంబేద్కర్. ఆయన మన ఓన్లీ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా పేరు కాంచిన అంబేద్కర్ ఆయన ఆశయాలు నెరవేర్చుకుంటూ ప్రతి కానీ ఆయన ఫోటో ఇక్కడనే కాదు, ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకుంటూ వివిధ సంఘాల నాయకులకు, ఎస్సీ దళిత సంఘాలకు, గ్రామ పెద్దలకు, పొలిటికల్ లీడర్స్కి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ జయంతి జనరల్గా అంబేద్కర్ జయంతి అంటారు. అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించారు. దానికి పట్టిన కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. మనం రాజ్యాంగాన్ని పరిపాలించుకుంటున్నాం. దాన్ని ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఏదో ఉంటుంది. అన్ని రాజ్యాంగాలను చదివి మా భారతదేశం బాగుండాలి. ఆయనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది. దానికి ముఖ్యమైన 1891 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని మూల అనే గ్రామంలో జన్మించిండు ఆయన. సో అంబేద్కర్ విషయం వచ్చేసరికి మాకు కొద్దిగా ఇబ్బంది. ఎస్సీలు అనేసరికి చిన్న చూపు చూస్తున్నారు. ఇదే విగ్రహం దగ్గర కూడా ఎవరో దుడాంగులు వచ్చి అంబేద్కర్ చేయి వీడో విరగొట్టడం జరిగింది. దానికి కూడా మేము నిరసన కార్యక్రమం కూడా తెలుపుకున్నాము. దానికి అది ఇప్పటి వరకు కూడా, జయంతి వరకు కూడా ఎక్కడున్న కేసు అక్కడనే ఉన్న తప్ప దాన్ని చేసినది ఎవరు? 143వ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి మన అంబేద్కర్ గారి మనందరికీ కూడా, పెద్ద మనుషులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరియు ఈరోజు ఈ అంబేద్కర్ గారి జన్మదినాల వేడుకలు చేసుకుంటున్నామంటే ఆయన ఎంత ఘననీయుడో, ఎంత చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన రాజ్యాంగం రచించినటువంటి మనిషి. అందు గురించి ఈ యొక్క మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. కాబట్టి ఆయన ఈరోజు దేశమంతటా కూడా ఆయన దేవుడు అని చెప్పేసి ఈరోజు మనము ఈ యొక్క జన్మదినం తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచం మొత్తం దేశం వైపు చూడడానికి గల ముఖ్య కారణం అంబేద్కర్ గారి ఆశయాలతో అనుగుణంగా రచించబడిన రాజ్యాంగం. వాటి అమలే, ఆ రాజ్యాంగము ఆయన ఆశయాల అమలే దేశ అభివృద్ధికి కానీ, దేశ యువతకు కానీ, ప్రపంచవ్యాప్తంగా దేశం పేరు మారుతూ మనం ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ వేడుకే సరిపోదు. ఈ వేడుకతో పాటు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అందరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.